మంత్రికి చుక్కలు చూపించిన మహిళ. హాయ్ ఫ్రెండ్స్, నేను షహనాజ్. ముంబై నగరం ఎప్పుడు పరుగులు తీసే ఈ మహానగరం ఒకరోజు ఒక మహిళ ఆగ్రహంతో ఆగిపోయింది. ఓ సాధారణ మహిళ, కానీ ఆమె ధైర్యం మాత్రం అసాధారణం. ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని ఏకంగా మంత్రి కాన్వాయ్ను అడ్డుకుంది. ఆమె అడిగిన ఒక్క ప్రశ్న ఇప్పుడు దేశమంతా వినిపిస్తుంది. ఇది మహారాష్ట్రలోని ముంబై నగరంలోని వర్లీ ప్రాంతం. అక్కడ జరిగిన ఒక రాజకీయ ర్యాలీ. వందలు కాదు, వేల వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. ఈ ర్యాలీని నిర్వహించింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి. మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపక్షాలపై నిరసనగా ఈ ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కావలసిన ర్యాలీ ఆలస్యం అవడంతో ప్రాంతమంతా ట్రాఫిక్ జామ్. అదే సమయంలో ఓ తల్లి తన బిడ్డను స్కూల్ నుంచి తీసుకురావడానికి బయలుదేరింది. కానీ ఆమె ప్రయాణం అక్కడే ఆగిపోయింది. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుంది. ఆమె సహనం కోల్పోయింది. అంతే, ఆమె కారు దిగింది, నేరుగా ర్యాలీ మధ్యలోకి వెళ్ళింది. అక్కడే ఉన్న మంత్రి గిరీష్ మహారాజ్ను నిలదీసింది. ఇక్కడ వందల మంది ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఖాళీ గ్రౌండ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి చేసుకోండి. మాకు కూడా జీవితం ఉంది, మాకు కూడా టైం విలువ ఉంది. ఆమె మాటలు అక్కడున్న అందరినీ షాక్కి గురి చేశాయి. పోలీసులు జోక్యం చేసుకున్నారు, కానీ ఆమె అక్కడే ఆగలేదు. పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. సీనియర్ అధికారులతో మాట్లాడాలి అని డిమాండ్ చేసింది. చివరికి పోలీసులు ఆమెను పక్కకు తీసుకెళ్లి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం ఘటన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక్కసారిగా ఆ మహిళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొంతమంది ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తుంటే మరికొంతమంది ఇది సరైన పద్ధతి కాదని విమర్శిస్తున్నారు. ఎక్కడైనా విమర్శలు ప్రశంసలు రెండూ ఉంటాయి. పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు అంతా విమర్శించారు. కానీ అక్కడ అసలు ప్రశ్న ఏమిటి? ప్రజల సమస్యల కన్నా రాజకీయ ర్యాలీలు ముఖ్యమా? సామాన్యుల సమయం విలువ లేకపోయిందా? ట్రాఫిక్ ప్లానింగ్లో లోపాలు ఎవరివి? ఒక మహిళ ఆగ్రహం ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు. ఇది ప్రతిరోజు రోడ్లపై పడే లక్షల మందికి సంబంధించిన సమస్య. ఆ మహిళ చేసిన పని కొంతమందికి ధైర్యంగా అనిపించవచ్చు, మరికొంతమందికి అతిగా అనిపించవచ్చు. కానీ ఆమె ప్రశ్న మాత్రం నిజం. ప్రజల కోసం చేసే రాజకీయాలు ప్రజలకే ఇబ్బంది కలిగిస్తే అది సరైనదా? ముంబై రోడ్డు మీద ఒక మహిళ అడిగిన ప్రశ్న ఇప్పుడు దేశం మొత్తం అడుగుతుంది. డియర్ వ్యూవర్స్, మీ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి పరిస్థితుల్లో మీరైతే ఏం చేస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.